నెల రోజుల నిరీక్షణ ముగిసింది. తెలంగాణ కొత్త శాసనసభ కొలువుదీరింది. 5గురు మినహా సభ్యులంతా ప్రమాణం చేశారు. అమరవీరులకు నివాళులు అర్పించి వచ్చిన సీఎం కేసీఆర్ తొలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఎన్నికల సమయంలో కత్తులు దూసుకున్న సభలో సామరస్యం వెల్లివిరిసింది. తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 35 రోజుల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సభ రూపు సంతరించుకుంది. నామినేటెడ్ సభ్యుడితో కలిపి మొత్తం 120 మంది సభ్యులుండగా 114 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో మిగతా సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎం కేసీఆర్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. శాసనసభ పుస్తకంలో సంతకం చేసిన తర్వాత ఉభయ పక్షాల ఎమ్మెల్యేలకు అభివాదం చేశారు. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేల్లో అక్షర క్రమంలో మొదటి పేరుగా ఉన్న అజ్మీరా రేఖానాయక్తో ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత పురుష ఎమ్మెల్యేల్లో అక్షర క్రమంలో ముందు పేరున్న ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అహ్మద్ బిన్ అబ్దుల్లా బిలాల్తో ప్రమాణం చేయించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కూడా అక్షర క్రమం ప్రకారమే ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను శాసనసభ కొలువుదీరిన తర్వాత గవర్నర్ నామినేట్ చేస్తుంటారు. ఆ సంప్రదాయానికి తెరదించి ముందే స్టీఫెన్సన్ను శాసనసభకు నామినేట్ చేశారు. దాంతో అందరితో పాటే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 8 మంది ఇంగ్లీష్లో, 3 ఉర్దూలో ప్రమాణం చేయగా మిగతా 103 మంది తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. 100 మంది దైవసాక్షిగా ప్రమాణం చేయగా 13 మంది పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య మాత్రం దైవసాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నామని చెప్పారు. 5గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు. ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, టీఆర్ఎస్కు చెందిన మాధవరం కృష్ణారావు, టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య, బీజేపీకి చెందిన రాజాసింగ్ సభకు రాలేదు. సభలోకి ప్రవేశించగానే సీఎం కేసీఆర్ ముందుగా ప్రతిపక్ష సభ్యుల బెంచీల వైపు వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, గండ్ర వెంకటరమణారెడ్డి తదితర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కరచాలనం చేసి అభివాదం చేశారు. ఆ తర్వాత ఎంఐఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అభివాదం చేశారు. సభ ప్రారంభం కాకముందే సభలోకి ప్రవేశించిన కేసీఆర్ అందరికీ అభివాదం చేసిన తర్వాతనే తన కుర్చీలో కూర్చున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొలువుదీరిన రెండో శాసనసభ పలు విశేషాలు, ప్రత్యేకతలను సంతరించుకుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పటికీ తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా కొలువుదీరింది. 2018 ఎన్నికలు పూర్తిగా రాష్ట్రంలోనే జరిగాయి. ఈ సభకు 27 కొత్త ముఖాలు పరిచయం కావడం విశేషం. వీరంతా తొలిసారిగా సభలో అడుగుపెట్టారు. ఇందులో వివిధ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వారు 5గురు ఉన్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదివరకు భువనగిరి లోక్సభ నుంచి గెలిచారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా ఎంపికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఇదివరకు ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కొడంగల్, మల్కాజ్గిరి నుంచి కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ 5గురు మినహా మిగతా 22 మంది పూర్తిగా చట్టసభలకే కొత్త. మొత్తం 120 మంది ఎమ్మెల్యేల్లో 6గురు మహిళలు కాగా 8 మంది ముస్లిం మైనారిటీలు, 1 ఆంగ్లో ఇండియన్. ఈ సభకు 76 మంది పాత ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన 16 మంది ఎమ్మెల్యేలు ఈసారి మళ్లీ ఎన్నికయ్యారు. సభలో అత్యంత సీనియర్ సభ్యుడు సీఎం కేసీఆర్ కావడం విశేషం. కేసీఆర్ ఉప ఎన్నికతో కలిపి మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండో శాసనసభకు టీఆర్ఎస్ పార్టీ నుంచి 88 మంది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి 19 మంది, ఎంఐఎం నుంచి 7గురు, టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1 ఎన్నికయ్యారు.